డిప్యుటేషన్ రూల్స్ ప్రకారం 7 సంవత్సరాల డిప్యుటేషన్ నేను 12/6/2006 ఈ రోజున హైదరాబాద్లో డిఐజీగా ఛార్జ్ తీసుకోవడం జరిగింది. ఈరోజు 7 సంవత్సరాలు పూర్తి అవుతున్నందున ఈరోజు నా జాయింట్ డైరెక్టర్ సిబిఐ యాంటీ కరప్షన్ జోన్ హైదరాబాద్ ఛార్జ్ ఈరోజు శ్రీ హెచ్ వెంకటేష్ గారికి డిఐజీ హైదరాబాద్కు ఈరోజు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. నేను డిఐజీగా చేరినప్పుడు 5 సంవత్సరాల డెప్యుటేషన్ పీరియడ్ ఉండింది. ఆ తర్వాత ఈ కాలంలోనే ప్రమోషన్ రావడం వల్ల రూల్స్ ప్రకారం మరొక 2 సంవత్సరాల ఎక్స్టెన్షన్ ఇవ్వడం జరిగింది. దాంతో టోటల్ 7 సంవత్సరాల కాలావధి పూర్తి చేయడం జరిగినందువల్ల ఈరోజు ఛార్జ్ శ్రీ వెంకటేష్ గారికి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. సార్, కేసుల దర్యాప్తు ఎలా ఉంది? ఏ దశలో ఉంది సార్? దర్యాప్తుల గురించి మేము చేసిన దర్యాప్తు పూర్తి అయిన విషయాలు ఆల్రెడీ మేము కోర్టులో ఛార్జ్షీట్ల రూపంలో సబ్మిట్ చేయడం జరిగింది. ఏవైతే దర్యాప్తులు ఇంకా మిగిలిపోయి ఉన్నాయో ఆ ఇన్వెస్టిగేషన్ నెక్స్ట్ టీమ్ శ్రీ వెంకటేష్ గారు వాళ్ళ టీము వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి ఆ కేసుల డిస్పోజల్ వాళ్ళు చూసుకుంటారండి. సొంత రాష్ట్రంలో పనిచేయడం ఒక మంచి అనుభవంగా కదిలిందండి. 7 సంవత్సరాలు సొంత రాష్ట్రంలో పనిచేయడం, దాంతోపాటు రకరకాల కేసులు ఈ టైంలో రావడం వల్ల వ్యక్తిగతంగా ఒక పోలీస్ ఆఫీసర్గా ఎంతో జ్ఞానాన్ని నాకు సంపాదించడానికి ఒక అవకాశం నాకు దొరికింది. ప్రొఫెషనల్గా ఇన్వెస్టిగేషన్ పార్ట్లో అది నా అదృష్టంగా భావిస్తున్నాను. సార్, ఈ ఆర్థిక నేరాలు ఒక మైనింగ్ లాంటి టిపికల్ ఇష్యూస్ అన్ని హ్యాండిల్ చేశారు. ఇది మీకు ఎలా అనిపించింది? మీ కొత్త అనుభవాన్ని నేర్పింది సార్? అదే నేను చెప్పానండి, ఈ ఇన్వెస్టిగేషన్ చేసిన విషయాలు కొత్త విషయాలు అవడం వల్ల, అదేవిధంగా మనకున్న సాంకేతిక పరిజ్ఞానం అంటే టెక్నాలజీ, దీన్ని కూడా ఈ ఇన్వెస్టిగేషన్లో వాడడం జరిగింది. దానివల్ల నాతో పాటు మా ఆఫీసర్లందరూ కూడా మన అవైలబుల్ ఉన్న టెక్నాలజీ వాటి గురించి కూడా మంచి అవగాహన వీళ్ళందరిలో కలిగింది. కాబట్టి యాజ్ ఇన్వెస్టిగేటర్స్ మేమందరం కూడా చాలా విషయాలు ఈ కేసుల వల్ల నేర్చుకోవడం జరిగింది. అంటే పలు సంచలనాత్మక కేసులు మీరు విచారించారు, వీటి వల్ల మీ పైన కూడా కొన్ని విమర్శలు కూడా రావడం జరిగింది. వీటిని మీరు ఎలా చెప్పవచ్చు? పాడనండి మళ్ళీ క్వశ్చన్. మీరు పలు సంచలన కేసులు విచారించారు, వీటిపైన మీ పైన పర్సనల్గా కూడా విమర్శలు వచ్చాయి. వీటి ఎలా విమర్శలు వచ్చాయి? ఆ విమర్శల్ని ఇన్వెస్టిగేషన్ అన్నది మేము చేసి ప్రతి విషయం కోర్టు వారి ముందు మేము ఉంచడం ఇది మా బాధ్యత. కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ ప్రకారం మేము చేసిన ప్రతి విషయాన్ని మేము కోర్టు ముందు ఉంచి, కోర్టు ముందు వాదనలు వినిపించి, ఆ తర్వాత కోర్టు వారి ఆదేశాల ద్వారా ప్రతి కేసుల్లో నిర్ణయాలు జరుగుతుంటాయి. కాబట్టి ఎవరైనా ఆరోపణలు చేసినా కూడా దాన్ని కోర్టులో మేము ఆ విషయాలు ఉంచడం, కోర్టు వారి ముందు మేము వాదనలు వినిపించడం, ఆ వాదనలు విన్న తర్వాత మా ప్రక్రియలు మేము పూర్తి చేశాం. సార్ సిబిఐ జేడీగా 3 ఆర్థిక నేరాలను 3ంటిని కూడా మీరు బట్టబయలు చేశారు. రాష్ట్రంలో ఉన్నటువంటి అవినీతిని బట్టబయలు చేశారు. ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్రంలో అవినీతి ఏ స్టేజ్లో ఉందని భావిస్తున్నారు సార్? అవినీతి అన్నదండి, ఇది మన దేశ ప్రగతి గురించి కూడా మీరు చూస్తే చాలామంది చెప్తుంటారు. ఇదొక మన అవినీతి అన్నది మన సమాజంలో ఉన్న అత్యంత ఐ కెన్ సే ఇట్స్ ఎ వెరీ అవినీతి వల్ల మన పురోభివృద్ధి అంటే డెవలప్మెంట్ కూడా సక్రమంగా జరగట్లేదని ఎంతోమంది పెద్దలు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి యాజ్ ఏ సిబిఐ యాజ్ ఎ డిపార్ట్మెంట్ కూడా ఇది అవినీతికి విరోధంగా పనిచేయాల్సిన డిపార్ట్మెంట్. స్టేట్లో ఏసీబీ లాగా సెంట్రల్ గవర్నమెంట్లో కూడా సిబిఐ అనే విభాగాన్ని దీని గురించే నిర్మాణం చేయడం జరిగింది. కాబట్టి వేరువేరు డిపార్ట్మెంట్లో ఉన్న అవినీతిని నిరోధించడము, అదేవిధంగా ప్రజలలో ఈ అవినీతికి విరుద్ధంగా వాళ్ళలో భావాలను కూడా పెంపొందించడము ఇది మా కర్తవ్యం. అందుకనే మీరు చూస్తూనే ఉంటారు, ప్రతి సంవత్సరం విజిలెన్స్ అవేర్నెస్ వీక్ అని, తర్వాత వేరువేరు కార్యక్రమాల ద్వారా ప్రజలలో ఈ అవినీతి వల్ల ఏం జరుగుతుందన్న విషయాలు వాళ్లకు చెప్పి వాళ్ళను అవినీతిలో భాగం కాకుండా అవినీతికి విరోధంగా పనిచేయాలని ప్రజలకు కూడా మేము చెప్పడం జరుగుతుంది. సార్, ఈ 3 ఆర్థిక నేరాలకు సంబంధించి ఈ నేరాలు జరుగుతున్నప్పుడు ప్రభుత్వాలు చోద్యం చూసాయంటారా? ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం చోద్యం చూసిందని మీరు భావిస్తున్నారా?
అంటే మీరు ఈ 3 ఇన్వెస్టిగేషన్లో కూడా మెయిన్ రోల్ అంతా కూడా ప్రభుత్వానికి సంబంధించి జీవోలకు సంబంధించే మీరు ఇన్వెస్టిగేట్ చేశారు. దాంట్లో మీకు ఏ విషయాలు వెల్లడయ్యాయి సార్? ఏ విషయాల్లో అయితే ఈ అవినీతి అన్నది వెల్లడైందో ఆ విషయాల్లో దేనివల్ల అవినీతి జరిగింది, అదేవిధంగా ఎవరెవరు ఈ అవినీతిలో భాగస్వాములు అయ్యారు అన్న విషయాన్ని మేము మా ఇన్వెస్టిగేషన్ చేసి అది కోర్టు ముందు ఉంచడం జరిగింది. కాబట్టి ఆ విషయాలు మా ఇన్వెస్టిగేషన్ ద్వారా మేము కోర్టు వారికి వివరించడం జరిగింది. మా విషయాలు ఛార్జ్షీట్ రూపంలో ఏ విషయంలో అయితే మా దగ్గర ఉన్న ఎవిడెన్స్ ప్రకారం, సాక్ష్యాధారాల ప్రకారం మాకు ఆ నేరాలు చేయబడ్డాయన్న ఒపీనియన్ మాలో వచ్చిన తర్వాత దాన్ని ఒక ఛార్జ్షీట్ రూపంలో కోర్టు వారి ముందు ఉంచడం జరిగింది. ఇంతటి కరప్షన్ తగ్గాలంటే ఇప్పుడు రాష్ట్రంలో ఏం జరగాలి సార్? కరప్షన్ అన్నది బేసిక్గా నా ఉద్దేశంలో ఏంటంటే కరప్షన్ చేసేవాళ్ళు, దానికి ప్రోత్సహించేవాళ్ళు, ఈ ఇద్దరు కూడా మా రెస్పాన్సిబిలిటీ అండి. ఎవరైతే కరప్షన్ చేస్తున్నారో, అదేవిధంగా ఎవరైతే ఆ కరప్షన్ను ప్రోత్సాహం చేస్తున్నారో, వీటన్నిటి వల్ల మన అభివృద్ధి అన్నది కుంటుపడుతుంది. కాబట్టి ఈ కరప్షన్ అవ్వకుండా చూసుకునే బాధ్యత ప్రతి ఒక్కరిది అని నా ఉద్దేశం. సార్ అంటే ఇదేం చెప్పానండి, మేము ఇన్వెస్టిగేషన్ పరంగా ఎటువంటి రకమైన ఒత్తిళ్లు కానీ, ఎటువంటి రకమైన ఇవి కూడా మాకు కానీ మా ఇన్వెస్టిగేషన్ టీమ్స్ కానీ ఎప్పుడు అలాంటివి మేమేమి ఒక డ్యూటీ లాగా ఇది చేయడం జరిగింది. అంటే ఒక దశలో మీకు భద్రత కూడా పెంచారు కదా సార్? అంటే ఈ ఇనిషియేషన్ చేస్తున్న సమయంలోనే మీకు మామూలుగా ఉండే భద్రతని భారీగా పెంచారు. మరి ఒత్తిళ్లు రాలేదంటారా, లేకపోతే ఇంకేమన్నా భద్రత అన్నది మా విషయం, మా పరిధిలోకి రాదండి. భద్రత అన్నది స్టేట్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వాళ్లకు ఉన్న విషయాన్ని, వాళ్లకున్న ఇన్ఫర్మేషన్ బట్టి వాళ్ళు అసెస్ చేసి వాళ్ళు ఇచ్చిన భద్రత. ఇది నేను అడిగిన భద్రత కాదు, మేము అడిగిన భద్రత కాదు, వాళ్ళ అసెస్మెంట్ని బట్టి వాళ్ళు ఇచ్చిన భద్రత. సార్ మిగతా 3 కేసులు కూడా ఇన్వెస్టిగేషన్ ఇంకా మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. మీరు అంటే ఈ మొత్తం సూపర్వైజర్ చేశారు కాబట్టి మీరు వెళ్ళడం వల్ల ఇన్వెస్టిగేషన్లో ఏమన్నా తగ్గే అవకాశం ఉంది? నేను చెప్పడం జరుగుతుందండి, సిబిఐ అనే ఒక సంస్థలో వ్యక్తులు ముఖ్యం కాదు, సిస్టమ్స్ ఏవైతే ప్రొసీజర్స్ ఉన్నాయో అవి చాలా ముఖ్యం. అవి చాలా మంచి సిస్టమ్స్. సిబిఐ మాన్యువల్ అన్నది ఒకటి ఉంది. దాని తర్వాత ఆ మాన్యువల్ ప్రకారం, ఆ ప్రొసీజర్స్ ప్రకారం జరుగుతాయి అన్నమాట. కాబట్టి వ్యక్తులు వెళ్ళిపోయినంత మాత్రాన ఇన్వెస్టిగేషన్లు కుంటుపడతాయన్న దాంతో నేను అంగీకరించను. ఇన్వెస్టిగేషన్లు ప్రొసీజర్స్ ప్రకారం జరుగుతుంటాయి. సార్ నిమ్మగడ్డ లాంటి వ్యక్తుల్ని పారిశ్రామికవేత్తలు అరెస్ట్ చేశారు. మిగతా ఛార్జ్షీట్లు వేసినప్పుడు వాళ్ళ మీద కేవలం అక్యూజులు మాత్రం చేశారు. మిగతా వాళ్ళని అరెస్ట్ చేయకపోవడం, లేకుండా వాళ్ళని చూసి ఉన్నట్టు వదిలిపెట్టడం కొన్ని విమర్శలు ఉన్నాయి. దీనిపైన ఏమంటారు? ఇన్వెస్టిగేషన్ అన్నది ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్కి కోర్టుకు మధ్య జరిగే విషయాలండి. మేము ఏవైతే వాదనలు వినిపిస్తామో అది కోర్టు వారి ముందు వాదనలు వినిపించి దాని ప్రకారము సుప్రీంకోర్టు ఏ విధమైతే అరెస్ట్ సందర్భంలో సుప్రీంకోర్టు వేరే డెసిషన్స్లో కూడా అరెస్ట్ ఏ విషయంలో చేయాలి, ఎలాంటి సందర్భాల్లో చేయాలి అన్నది సుప్రీంకోర్టు క్లియర్గా జోగిందర్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ అని 1994లో కూడా స్పష్టంగా చెప్పింది. కాబట్టి సుప్రీంకోర్టు వారు నిర్ణయించిన మార్గదర్శకత్వాలు, ఆ తర్వాత ఈ ప్రొసీజర్స్ ప్రమాణమే మేము తీసుకున్న నిర్ణయాలన్నీ జరగడం జరిగింది. సార్ బెయిల్ స్కామ్ను బయటపెట్టినప్పుడు మీకు ఏమనిపించింది సార్? న్యాయ వ్యవస్థలో అవినీతిపై మీరేమంటారు సార్? ఒక జరిగిన విషయం, ఆ ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది, దాని ప్రకారం వర్కౌట్ చేసి కోర్టు వారి ఉంచడం జరిగిందండి. ఇది ఒక ఇన్సిడెంట్. ఆ ఇన్సిడెంట్ వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇన్వెస్టిగేషన్ చేసి కోర్టు వారి ముందు సాక్ష్యాలను, ఆ విధమైన ఇన్ఫర్మేషన్ పెట్టడం జరిగింది. ఈ ఇన్వెస్టిగేషన్ వచ్చేసి మేము చేయలేదండి, ఇది యాంటీ కరప్షన్ బ్యూరో వాళ్ళు చేశారు. కాబట్టి మీరు వాళ్ళని ఆ ప్రశ్న అడిగితే బాగుంటుంది. సిబిఐ గురించి దాని విషయంగా సిబిఐ హెడ్ క్వార్టర్లోను, అదేవిధంగా కేంద్ర మంత్రులు ఒక గ్రూప్ కూడా ఏర్పాటు చేశారని నేను చదవడం జరిగిందండి. వేరు విషయాలను పరిశీలించి వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు దీని మీద. సార్ వ్యక్తిగతమైనటువంటి విషయాల జోలికి వెళ్లకుండా అక్రమస్తుల కేసు దర్యాప్తులో మీరు పర్సనల్గా తీసుకున్నారని కొన్ని ఆరోపణలు వచ్చాయి. దానిపైన మీరేమంటారు? అంటే మీరేమంటారు? నేను ఏ విషయంలో, ఇన్వెస్టిగేషన్ అన్నది ఒక ప్రొఫెషనల్ జాబ్ అండి. ప్రజలు కడుతున్న పన్నుల ద్వారా మాకు జీతాలు దొరుకుతున్నాయి. ప్రజలు కడుతున్న పన్నుల ద్వారా మాకు జీతాలు దొరుకుతున్నాయి. మేమంతా పబ్లిక్ సర్వెంట్స్, మేమంతా ప్రజల యొక్క సేవకులం. చాలామంది గవర్నమెంట్ సర్వెంట్స్ అంటారు, కానీ మేము గవర్నమెంట్ సర్వెంట్స్ కాదు, వీఆర్ పబ్లిక్ సర్వెంట్స్. మేము సేవకులం.
కాబట్టి ప్రజలు మాకు ఇన్వెస్టిగేట్ చేయమని చెప్పేసి మాకు జీతాలు ఇస్తున్నారు. కాబట్టి వారు ఇచ్చిన జీతాల ద్వారా మా పనిని ఒక ధర్మంలాగా మేము చేస్తున్నాం. ఎప్పుడైనా ఇబ్బందికి ఫీల్ అయ్యారా సార్? ఇటువంటి ఆరోపణలు వస్తున్నప్పుడు, ఇటువంటి ఆర్థిక నేరాలను బయటపెడుతున్నారు, సిబిఐలో ఒక ఉన్నతమైనటువంటి పదవిలో ఉండి రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిని బయటపెడుతున్నప్పుడు మీ పైన వ్యక్తిగతంగా ఆరోపణలు వచ్చినప్పుడు మీ మనసుకి ఎప్పుడైనా బాధ కలిగిందా? నేను ఎప్పుడు బాధపడడం ఎప్పుడు జరగలేదండి. ఒక ప్రొఫెషనల్ ఆఫీసర్గా నేను నా పని చేసుకుంటూ వెళ్ళిపోతుంటాను. సార్ కాల్ డేటా విషయంలో మీ పైన కూడా విమర్శలు అవడం జరిగింది. కాల్ డేటా కొంతమంది బయట పెట్టారు. దీనికి సంబంధించి అంటే మీరు ఎప్పుడైనా ఫీల్ అయ్యారు అంటే ఇది ఇలాంటివి కూడా చేస్తున్నారండి? దానికి సంబంధించిన విషయాలు అవి నేను దాని ప్రకారం కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం ఇన్వెస్టిగేషన్ కూడా జరుగుతుంది అనుకుంటాను. So CBI is ruled by itself or by court or by politicians? సిబిఐ అన్నది కానీ ఎనీ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ కానీ అది చేసిన ప్రతి విషయాన్ని కోర్టు వారి ముందు ఉంచడం మా కర్తవ్యం అండి. అది ఇట్స్ మ్యాండేటరీ థింగ్ యాజ్ పర్ ది క్రిమినల్ ప్రొసీజర్ కోడ్. So it's ruled by court. ఇట్ ఈస్ బై ది కోర్ట్, ఇట్ ఈస్ బిట్వీన్ ది కోర్ట్. మేము చేసిన ఇన్వెస్టిగేషన్ని కోర్టు వారి ముందు ఉంచి వారు దాన్ని అప్రిషియేట్ చేసి దాని ప్రకారంగా నిర్ణయాలు తీసుకుంటారన్నమాట. Thank you, sir. ఈ 2 ఏళ్ళుగా వరుసగా కేసు మీద కేసు బెరప్ చేస్తున్నారు, మీరు బిజీగా ఉంటున్నారు. ఈ సందర్భంగా వ్యక్తిగతమైన కుటుంబ స్వేచ్ఛని కోల్పోయిన ఫీల్ అయ్యారు? ఏం లేదంటే కేసుల సంఖ్య ఎక్కువ అవడం వల్ల కుటుంబానికి కేటాయించిన సమయాన్ని అంతగా కేటాయించలేకపోయాం. అది ఆ విషయం మా పిల్లలు కూడా అప్పుడప్పుడు అంటుంటారు. కానీ వాళ్ళు అడ్జస్ట్ అయిపోయారు అన్నమాట. రాష్ట్రంలో బాగా పాపులర్ అయ్యారు, రాజకీయంలో ఒక చాలా మీ ఏం ఏంటి సార్ నెక్స్ట్? అంటే మీరు ఐపీఎస్ ఆఫీసర్ రిటైర్ అయిపోయిన తర్వాత మీరు ఏం చేయాలనుకుంటున్నారు? ఒకటి అనుకున్నది నేను ఆల్రెడీ ఇంతకుముందే నేను చెప్పిండానండి. నేను ఒక స్కూల్ పెడతానన్నది నా ఉద్దేశం. ఒక మంచి స్కూల్, దీంట్లో బేసిక్ మన ట్రెడిషనల్ ఎడ్యుకేషను, ఆ తర్వాత వచ్చేసి మన సంస్కృతి సంస్కారం ఉట్టిపడేలా ఆ స్కూల్లో విద్యార్థులు తయారవ్వాలని ఒక నా ఆశ, నా భావన. దాని గురించి నేను ప్రయత్నిస్తాను ఖచ్చితంగా. మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి హీరో స్థాయిలో బయటకు వెళ్తున్నారు. మళ్ళీ మన రాష్ట్రానికి వచ్చే ఉద్దేశం ఏమైనా కొన్ని ప్రయత్నాలు ఏమైనా చేసే ఉద్దేశం? అలాగే నేను ఒక ఆఫీసర్గా వచ్చాను. ఒక ఆఫీసర్గా నే వెళ్తున్నాను తిరిగి. తర్వాత వచ్చేసి చూద్దామండి. నేను నిన్న కూడా చెప్పాను, నాకు పోలీస్ ట్రైనింగ్లో చాలా ఇంట్రెస్ట్ ఉంది. కాబట్టి నేషనల్ పోలీస్ అకాడమీకి నేను రావాలని చెప్పేసి నాదొక కోరిక. సార్ 7 ఏళ్ల కాలంలో మీకు 2 ఏళ్ల పాటు విపరీతంగా మీడియా ప్రచారం ఇచ్చింది. మీడియా చేయడం వల్లే మీరు అయిపోవచ్చిందని క్రియేట్ ఎప్పుడు అనుకున్నారా? నాకు ఈ హైప్ నేను ఎప్పుడు అడగలేదండి. నేను ఈ హైప్, మీరు ఇచ్చిన హైప్ నేను ఎప్పుడు అడగలేదు. నేను ఒక అధికారిగా వచ్చాను, నా పని నేను చేసుకుంటున్నాను. సార్ మాతో ఫ్రెండ్లీగా ఉన్నప్పుడు కొద్ది రోజులు మాకు దూరంగా ఉండాల్సి వచ్చినప్పుడు మీరు ఏమైనా బాధపడ్డారా సార్? ఏమీ లేదండి, ఫ్రెండ్లీగా ఉండడము బాధపడడం అలాంటిది ఏమీ లేదు. నేను అందరితో బాగానే ఫ్రెండ్లీగా ఉంటాను. నేను అందరితో, దట్ ఈస్ మై నేచర్. ఏమండి మీడియా వాళ్ళతో దాని గురించి ఏం చెప్పిందంటే, అప్పుడు ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడు మీడియా వాళ్ళు చాలామంది మా ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్లను డైరెక్ట్గా మాట్లాడి చేయడం మొదలుపెట్టారనమాట. కాబట్టి ఏంటంటే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లను డైరెక్ట్గా చేయొద్దండి, మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే నన్ను అడగండి అని అన్నాను. మీ సిబిఐ మాన్యువల్లోనే ఉంది కదా సార్, ఏదైనా ఉంటే జేడీ గారే డైరెక్ట్గా జనరల్గా మాకు సిడి మాకు యాజ్ పర్ మాన్యువల్ ఒక్కొక్క లెవెల్ కేటాయించారనమాట, ఎవరు మీడియాతో ఇంటరాక్ట్ అవ్వగలరు అనేది. ఆ ఉద్దేశంలో ఇవ్వడం జరిగింది. కానీ మన రాష్ట్రంలో చాలా ఛానల్స్ ఉండడం వల్ల మీరు ప్రతి ఒక్కరూ నన్ను అడగడం మొదలుపెట్టింది. దానివల్ల అనిపించింది. మీలో చాలామంది కూడా నాకు రోజు ఏవో గుడ్ వర్డ్స్, మంచి మెసేజ్లు, ఒక గుడ్ కొటేషన్స్ ఇవి చాలా పంపించారు. మీరు చాలా రోజులుగా అవి కూడా అదే చాలా రోజులు పంపించారు. మీరు కాల్ డేటాస్లో చూస్తే ముఖ్యంగా మీరు చాలామంది నాకు పంపించినవి ఈ గుడ్ కొటేషన్స్, మంచి మెసేజెస్ ఇవే ఉన్నాయి. ఇన్వెస్టిగేషన్ పరంగా ఏ విధమైన విషయము మీడియాకు నేను చెప్పలేదు. అంత మటుకు నా అంతరాత్మకు నాకు తెలుసు. ఏ విధమైన ఇన్ఫర్మేషన్ నేను ఇవ్వలేదు. కానీ యాజ్ అన్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ప్రతి ఒక్కరి నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవడం కూడా ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే మీడియా అన్నది సమాజంలో తిరుగుతూ ఉంటుంది. కాబట్టి మీకు చాలా విషయాలు తెలుస్తాయి. నేను మీకు ఏ విషయము ఇవ్వలేదు, కానీ మీ నుంచి నేను చాలా విషయాలు తీసుకున్నాను. అది యాజ్ అన్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ నేను చెప్పగలను. ఎందుకంటే మీరు పిపి శర్మ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చూస్తే అందులో ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసరు ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడానికి ప్రతి ప్రయత్నము చేయాలి అన్నది ఆ డెసిషన్లో సుప్రీంకోర్టు చెప్పిన విషయం. కాబట్టి మీడియాగా మీరు ఎన్నో విషయాలు సమాజం నుంచి సేకరిస్తుంటారు ఈ కేసులకు ఆధారపడిన విషయంగా. కాబట్టి నేను మీ దగ్గర నుంచి కూడా చాలా ఇన్ఫర్మేషన్ తీసుకున్నానని నేను చెప్పగలను. ఇట్ ఈస్ మై డ్యూటీ, ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ. లేదండి, నేను ఆ కాల్ డీటెయిల్ లిస్ట్ మీరు ఇచ్చిన దాంట్లో నేను ప్రతి ఒక్కరితో నేను చేశానన్నట్టు కూడా ఉన్నది అందులో.
సార్ ఎందుకో జేడి లక్ష్మీనారాయణ మాటల్లో గతంలో మాట్లాడిన మాటలకి ఇప్పుడు మాట్లాడిన మాటలకి కొంత ఆవేదన కనిపిస్తుంది సార్. అంటే మాకు దూరంగా వెళ్తున్నారన్న బాధ ఏమనేది? ఆవేదన అన్నది ఏమీ లేదండి. ఆవేదన అన్న ఇదేమీ లేదు. ఎందుకంటే మన స్టేట్ నేను ఈ రాష్ట్రానికి చెందినవాడిని కాబట్టి చాలామంది మంచి మనుషులను కూడా కలిశాను ఈ 7 సంవత్సరాల్లో. ఎంతోమంది గొప్ప వాళ్ళని కూడా కలవడం జరిగింది. ఎన్నో విషయాల్లో వాళ్ళ అనుభవాలను పంచుకోవడం జరిగింది. కాబట్టి ఎలాగైనా ఒక ఫీలింగ్ అయితే ఉంటుంది ఖచ్చితంగా. కానీ దానివల్ల ఆ భావనలు అలాంటివేమీ నేను అనుకోవట్లేదు. అంటే ఈ కేసుల దర్యాప్తు తర్వాత మీరు అంటే రాష్ట్రంలో సంచలనం ఒక ప్రతి వ్యక్తిగా ఎదిగారు. అలాగే సోషల్ మీడియాలో కూడా మీ గురించి చాలాసార్లు కామెంట్లు వస్తుంటాయి. దీని గురించి మీరు ఏమన్నా ఎలా ఫీల్ అవుతారు? లేదండి, నేను బేసిక్గా అనడం ఏంటంటే మనము మన దీని ద్వారా యువతరాన్ని విద్యార్థుల్ని కనుక ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగితే అది చాలా మంచిదండి. ఎందుకంటే వాళ్ళు దేశానికి నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్ వాళ్ళే. మన దేశం ఎలా ఉండాలి అన్నది డిసైడ్ చేయగలిగిన వాళ్ళు. కాబట్టి వాళ్ళలో కనుక నిజాయితీ, అదేవిధంగా మన దేశం విషయం మీద మంచి భావనలు ఇలాంటివి కనుక మనం పెంపొందింపజేయగలిగితే ఖచ్చితంగా అది ఒక కాంట్రిబ్యూషన్గా నేను ఎప్పుడూ భావిస్తున్నానండి. అందుకనే నేను ఎప్పుడు విద్యార్థులతో కానీ తర్వాత వచ్చేసి యువతరంతో కానీ ఎప్పుడు ఇంటరాక్ట్ అవ్వడానికి నేను ప్రయత్నిస్తుంటాను. ఎందుకంటే వాళ్ళే దేశంలో చేంజ్ని తీసుకురాగలరు అనమాట. సార్ ఈ అవినీతికి ఇన్ని కీలకమైన కేసుల్లో మీరు డీల్ చేశారు, కీలకమైన చాలా వరకు సక్సెస్ సాధించారు. అంటే ఈ సక్సెస్ పట్ల మీరు తృప్తిగా వెళ్తున్నారా, లేదా ఇంకా ఏదైనా చేసుంటే బాగుందన్న ఫీలింగ్ అనిపించింది? ఇప్పుడు ఏంటంటే అండి, మనకు అటాచ్మెంట్ అన్నది ఉండకూడదు అన్నది స్వామి వివేకానంద చెప్పిన విషయం. మన పని మనం చేయండి. డోంట్ హ్యావ్ ఎనీ అటాచ్మెంట్ విత్ ఎనీ అదర్. యాజ్ ఆఫీసర్ పని చేశాను, అయిపోయింది, ఐఎమ్ గోయింగ్, దెర్ ఇస్ నో అటాచ్మెంట్ రాష్ట్ర యాజ్ ప్రజలు సచ్. నేతలు కూడా జేడీ లక్ష్మీనారాయణ లేని కేసును చూడలేము, దర్యాప్తు సాగుతుందా లేదా అనుమానాలు ఉన్నాయి చాలా మంది. అలాంటి అనుమానాలు ఏవి అవసరం లేదు. నేను ఇంతకుముందే చెప్పాను, సిబిఐలో వ్యక్తులు ముఖ్యం కాదు, సిస్టమ్స్ అండ్ ప్రొసీజర్స్ ముఖ్యం. కాబట్టి అవి కొనసాగించబడతాయి ఖచ్చితంగా. జగన్ కేసులో ఒక దశలో ప్రభుత్వం సహకారం రాకలేదనే ఒక వాదన వచ్చింది సిబిఐ. అది వాస్తవం మాకు ముఖ్యంగా ఏంటంటే ప్రతి కేసులో మాకు ఈ శాంక్షన్ ఫర్ ప్రాసిక్యూషన్ అన్నది ఒకటి ఇంపార్టెంట్. ఎవరినైనా ప్రభుత్వ ఉద్యోగుల్ని కనుక మేము అండర్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కనుక మనం ఛార్జ్షీట్ వేయాలంటే దాంట్లో గవర్నమెంట్ ప్రభుత్వం నుంచి ఆర్ అపాయింటింగ్ అథారిటీ నుంచి ఈ శాంక్షన్కు పర్మిషన్ రావాలి. కాబట్టి ఆ పర్మిషన్లో కొంత జాప్యం అవుతుందన్నది మేము వ్యక్తం చేసిన ఆందోళన. సచివాలయం నుంచి ఒకటి డాక్యుమెంట్స్ మీకు ఇవ్వట్లేదు, ఫైల్ తీసుకోకపోవడం అని చెప్పి అప్పట్లో కొన్ని ఫైల్స్ కొన్ని డిపార్ట్మెంట్స్ నుంచి రాకపోవడం జరిగింది. తర్వాత వాటిని మళ్ళీ మేము వ్యక్తం చేయడం జరిగింది. ఐ థింక్ ఆ తర్వాత ఫైల్స్ కొన్ని ఇవ్వడం జరిగిందండి. Sir, end of the day, what you want to give the message to the people or to the police stations or to the government employees? అదేనండి, నేను మెయిన్గా ఏం చెప్పేదంటే, ఎందుకంటే మాది బేసిక్గా ఇట్స్ అన్ యాంటీ కరప్షన్ ఏజెన్సీ. కాబట్టి ఏంటంటే ఎవరైనా ఒక పేదవాడు ఎవరైనా కానీ మన ఆఫీసు కనుక రాగలిగితే వాళ్ళ పనులు వాళ్ళ స్థాయిని సంబంధించకుండా ఆ మనిషిది కరెక్ట్గా వాళ్ళ వాదన అయితే ఆ పనులు కనుక జరగగలిగితే ఖచ్చితంగా మన దేశం చాలా గొప్ప దేశంగా తయారవుతుంది. ఎందుకంటే అవినీతి, ఈ కరప్షన్ అన్నది మన దేశాన్ని పట్టిపీడిస్తున్న 2 మహా సమస్యలు అన్నమాట. ఈ సమస్యల నుంచి ప్రతి ఒక్క ప్రభుత్వోద్యోగి కనుక ఈ వీటిల బారిన పడకుండా ప్రజల పనిని మన పని అని మనం ప్రజా సేవకులం అంటే పబ్లిక్ సర్వెంట్స్ అన్న భావనతో, మనం పబ్లిక్ మాస్టర్స్ కాదు, మనం పబ్లిక్ సర్వెంట్స్ అన్న భావనతో కనుక అందరం కనుక చేయగలిగితే ఒక బ్రహ్మాండమైన వాతావరణం నిర్మాణం అవుతుందని నేను అందరికీ విజ్ఞప్తి చేస్తాను. సార్ ఏమనుకోకుంటే ఒక ప్రశ్న సార్. ఇప్పుడు మీ ఈ ఆర్థిక నేరాలకు సంబంధించి మీరు బయటపెట్టిన దానికి సంబంధించి సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ప్రభావితమై మీతో సినిమా తీస్తా అంటే మీరు ఓకేనా సార్, అంగీకరిస్తారు సార్? అంటే ఇది కూడా ఒక మెసేజే కదా సార్ అవినీతికి సంబంధించి ప్రజల్లోకి ఇచ్చింది. అవినీతికి సంబంధించిన మెసేజ్ ఖచ్చితంగా అవినీతికి సంబంధించిన మెసేజ్ ప్రతి ఒక్కరికి వెళ్ళాలండి. ప్రతి ఒక్కరికి తెలుస్తుంది అవినీతి అంటే ఏంటని. దాంట్లో ఇన్వాల్వ్ అవ్వకుండా అవినీతి చేయకుండా ఉండడం అన్నదే చాలా ముఖ్యం అన్నమాట. అంటే రాష్ట్రంలో ఎట్లయిపోతుందంటే సార్ ఈ అవినీతి లక్ష్మీనారాయణ చెప్తే తొందరగా ఎక్కుతుంది సార్ అది ప్రజలకి. అందుకే మీరు హీరోగా నటిస్తారా సార్ సినిమా ఇండస్ట్రీ పెద్దలు ఎవరైనా ముందుకు వస్తే? Sir, is it సివిల్ సప్లై స్టూడెంట్స్ చెప్పినప్పుడు ఎంతమంది వైట్ కలర్ నేరాలు మీరు చూశారు, ముంబై వెళ్ళిన తర్వాత అది ఒక పెద్ద మాఫియా. అంటే దాన్ని ఏ విధంగా ఎదుర్కొంటారు? ఇప్పుడు దాకా చాలా స్మూత్గా వెళ్ళింది వైట్ కలర్ నేరాలు కాబట్టి. సో అక్కడ మాఫియాని ఏ విధంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నారు? నాకు ముంబై ఆర్డర్ కూడా మీ మీడియానే ఇచ్చిందండి. నాకు ఇంతవరకు ఏ ఆదేశాలు రావలేదు ఇంతవరకు.
నాకు ఎటువంటి పోస్టింగ్ కూడా ఇంత ఇవ్వడం జరగలేదు. కాబట్టి నేను వెళ్ళి అక్కడ రిపోర్ట్ చేసిన తర్వాత నాకు ఏ పోస్ట్ ఇచ్చినా కూడా ఆ పోస్ట్లో ఖచ్చితంగా పనిచేస్తాను. సార్ ఇందాక నేను అడిగిన దానికి మీ మౌనం అంగీకారం అనుకోవచ్చు. ఏదండి? లేదండి, ఐ మీన్ మెసేజ్ ఇవ్వమనండి. ఎందుకంటే వాళ్ళకు వాళ్ళ ద్వారా సినిమా వాళ్ళు కనుక సినిమాలు తీసుకొని చేసుకున్నామంటే మెసేజ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్, పర్సన్స్ ఆర్ నాట్ ఇంపార్టెంట్ అనమాట. మెసేజ్ అవినీతిలో ఇన్వాల్వ్ అవ్వద్దని ప్రజలకు కనుక సందేశం ఇవ్వగలిగితే దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ విచ్ యూ కెన్ గివ్ అండి. సార్ మీరు నమ్మినా నమ్మకపోయినా రాష్ట్రంలో సిబిఐ ఉందన్న విషయం ఇప్పటిదాకా చాలా మందికి తెలియదు సార్. కానీ ఇప్పుడు చిన్నపిల్లాడు కూడా సిబిఐ జేడీ పేరు తెలిసింది సార్. అంటే దాని కారకులు మీరే, ఆర్థిక నేరాలను బయట పెట్టారు కాబట్టి. ఈ ఉద్దేశంతో ఎవరైనా ముందుకు వస్తే దానికి మీరు ఓకేనా సార్? ఆ ప్రపోజల్ మీరేమన్నా మీ ఇంటెన్షన్ ఉంటే మేము వాళ్ళ ముందు నేను ఎప్పుడు చెప్తుంటాను, నా ఉద్దేశం ఏంటంటే సిబిఐ, యాంటీ కరప్షన్ బ్యూరో, పోలీస్ స్టేషన్లు ఇవన్నీ త్వరగా క్లోజ్ అవ్వాల్సిన డిపార్ట్మెంట్లు ఇవన్నీ. ఎందుకు కావాలండి మనకు సిబిఐ? ఎందుకు కావాలండి మనకు ఏసీబీ? ఎందుకు కావాలండి మనకు పోలీస్ స్టేషన్లు? మనం కనుక సమాజంలో సక్రమమైన ప్రవర్తనను కనుక మనం తీసుకురాగలిగితే ఈ డిపార్ట్మెంట్లు అవసరమే రాకూడదు. నేను ఎలాంటి వాడిని అంటే ఈ డిపార్ట్మెంట్లు తొందరగా మూతపడాలన్న భావన ఉన్న నేను మనిషిని అనమాట. అలాంటి సమాజాన్ని మనం అందరం కలిసి నిర్మాణం చేయగలిగితే ఈ డిపార్ట్మెంట్ అవసరాలు కూడా ఉండకూడదు. సార్, సో సిబిఐ అనే సబ్జెక్ట్ ఏ క్లాస్ నుంచి మనం ఎడ్యుకేషన్లో పెట్టి సిబిఐ యాజ్ ఎ సబ్జెక్ట్ పెట్టాల్సిన అవసరం లేదండి. ప్రజలకు విద్యార్థులకు వాళ్ళు చేయాల్సిన కర్తవ్యాలు, వాళ్ళు చేయాల్సిన ఫండమెంటల్ డ్యూటీస్, తర్వాత వచ్చేసి వాళ్ళ స్వధర్మంలో ఎలా వెళ్ళాలన్న విషయాలు కనుక మనము స్కూళ్ళలో, టీచర్లు, కాలేజెస్లో కనుక ఇవ్వగలిగితే సిబిఐ అనే సబ్జెక్ట్ కూడా అవసరం లేదండి అసలు. సార్ వైఎస్ కీలకమైన ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తిని మీరు వదిలేశారని ఒక ఇదైతే ప్రజల్లో ప్రచారం జరుగుతుంది. ఈ కోర్టులో ఒకసారి మిమ్మల్ని ఇన్వెస్టిగేషన్ ఇంకా కంప్లీట్ అవ్వలేదండి. ఇన్వెస్టిగేషన్లు ఇంకా జరుగుతున్నాయి. ఇన్వెస్టిగేషన్లు ఇంకా పూర్తి అవ్వలేదు. ఇన్వెస్టిగేషన్లు ఇంకా జరుగుతున్నాయి. ఆ వ్యక్తి మీద ఏమన్నా సార్ ఇన్వెస్టిగేషన్ ఈరోజు నేను ఛార్జ్ ఇచ్చేసానండి. ఇన్వెస్టిగేషన్లు జరుగుతున్నాయి. అంత మటుకు నేను సార్ చెప్పగలను. లాస్ట్ Yes. వైఎస్ ఎన్నికలకు సంబంధించి దాంట్లో ఏం లేదు, ప్రమాదం అని చెప్పి మీరు తెలియజేస్తారు. కానీ కుటుంబ సభ్యులు కావచ్చు, వైఎస్ జగన్ కావచ్చు, లేకుండా చాలా మంది అందులో కుట్ర దాగిందని చెప్తున్నారు. దీని మీద కంక్లూడ్ అంటే మీరు ఆల్రెడీ విచారణ పూర్తి చేస్తారు. మా విచారణ పూర్తి చేసి దాని రిపోర్ట్ను మేము అందజేయడం జరిగిందండి గవర్నమెంట్కి. అంటే దాంట్లో ఉన్నది వాళ్ళ అనుమానం కొన్ని వ్యక్తం చేస్తున్నారు, దానిపైన ఏమని చెప్పాల్సి మా రిపోర్ట్, మా ఫైండింగ్స్ అన్ని మేము క్లియర్గా గవర్నమెంట్కి ఆల్రెడీ రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరిగింది. సార్, ఐపీఎస్ కాకుండా ఉంటే ఏం చేస్తూ ఉండేవాళ్ళు? రిటైర్ అయిన తర్వాత ఏం చేయబోతున్నారు? నేను చెప్తానండి, నేను టీచర్ అవ్వాల్సిన వాడిని. నేను అసలు ఎయిమ్ ఈజ్ వాస్ టు బికమ్ టీచర్. ఒక ప్రొఫెసర్ అయ్యేవాడిని నేను. రిటైర్ అయిన తర్వాత కూడా నేను అదే పని చేస్తాను, టీచింగ్లోకి వెళ్తాను. అది ఇచ్చారండి, దాన్ని లీగల్ స్క్రూటినీకి ఇవ్వడం జరిగింది. సార్, మీ సొంత రాష్ట్రాల్లో ఇన్ని కుంభకోణాలు బయటపడిన వ్యక్తిగా మీరు ఎట్లా స్పందించారు? ఇప్పుడు వచ్చిన తర్వాత ఇన్ని కుంభకోణాలు దేశంలోనే పెద్ద పెద్ద కుంభకోణాలు ఎక్కడ బయటపడ్డారు? ఒక వ్యక్తిగా జేడీ ఆఫ్ సిబిఐ తెలుగువాడికి మీరు ఎట్లా రెస్పాండ్ అయ్యారు సార్? అంటే ఇన్ ది సెన్స్ యాజ్ ఎ పోలీస్ ఆఫీసర్ ఇది రావడం జరిగిందండి. ఇలాంటివి జరగకుంటే బాగుంటుందని అనిపిస్తుంది. సార్ మీరు ఐపీఎస్గా రావడానికి ప్రేరణ ఎవరు సార్? అంటే కుటుంబ సభ్యులా, లేకుంటే ఎవరైనా చూసారా, లేకుంటే ఏదైనా? నేను ఐపీఎస్లో రావడం అన్నది కాకతాళీయంగా జరిగిందండి. నేను ముందే చెప్పాను, నేను ఒక ప్రొఫెసర్ అవ్వాలనుకున్నాను. సడన్గా ఒక నలుగురు కలవడం జరిగింది నాకు ఐఐటి మద్రాసులో చదువుతున్నప్పుడు. వాళ్ళు అప్పుడు నాకు ఆ సివిల్ సర్వీసెస్ పరీక్ష గురించి చెప్పడం జరిగింది, అందులో రాయడం జరిగింది, రావడం జరిగింది. అది ఇట్స్ కాకతీయులం. అదర్వైజ్ నేను ఒక ప్రొఫెసర్గా ఉండేవాడిని. తర్వాత కూడా మీరు ప్రొఫెసర్ కాదలుచుకున్నారు? నేను అవుతాను, ప్రొఫెసర్గానే అవుతానండి. సార్, ఈ కరప్షన్స్కి కారణం ఏంటి సార్? మీరు ఇన్ని కేసులు చేశారు కదా సార్, సిస్టంలో లోపమా, పబ్లిక్లో లోపమా, లేకపోతే కరప్షన్ ఏంటంటే మహాత్మా గాంధీ గారు చెప్పినట్టు దెర్ ఈజ్ ఇనఫ్ ఫర్ నీడ్, వీ డోంట్ హ్యావ్ ఇనఫ్ ఫర్ ది గ్రీడ్. అంటే మనిషిలో ఉన్న స్వార్థం, తను డబ్బులు చేసుకోవాల్సిన విషయం, ఆ విధంగా కరప్షన్ పెరుగుతోంది దేశంలో. ప్రతి ఒక్కరికి కావాలనేది. కంట్రోల్ చేయడం కోసం మన సిస్టమ్స్ పెట్టుకుంటారు, ల్యాబ్స్ లేవంటారా? సిస్టమ్స్ పెట్టుకోవడం వల్లనే ఈ విధంగా ఎక్కువ సిస్టమ్ లిబరేషన్ అన్నది ఈ మధ్య జరుగుతుందండి. మీకు చూసినట్టు సిస్టంలో ఇంతకుముందు కాంట్రాక్ట్ రాజ్ అనేవాళ్ళు, దాని మీద ప్రతి విషయంలోనూ ఎవరో ఒకరు దాని మీద నిర్దిష్టం చేయాలంటే అతనికి డబ్బులు ఇస్తే తప్ప ఆ విషయం జరగదన్న భావన. కాబట్టి అవి లిబరేట్ అవ్వాలి. ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్ కనుక లిబరేట్ అయ్యి ఆ విధంగా చేయగలిగితే కనీసం ఆ విధమైన పరిస్థితి మనం నిర్మాణం చేయొచ్చు అన్నమాట. సిస్టమ్స్లో కూడా మనకి ఇది అవ్వాలి. ఏదండి? In the success of all these projects, what I mean to say in 7 years, who is the first person appreciating?
అప్రిషియేట్ చేయమన్నది ఏం లేదండి, ఇట్ యాజ్ ఎ డ్యూటీ వీఆర్ డూయింగ్ అండి. దెర్ ఇస్ నథింగ్ లైక్ అప్రిసియేషన్ అన్నారు, ఇట్స్ ఎ డ్యూటీ. Appreciation from your top management, from your ఇట్స్ నాట్ ఏ సింగిల్ జాబ్ అండి, నేను చెప్తాను కదా ఎప్పుడు, ఇట్స్ నాట్ ఏ సింగిల్ నేను ఒకటి ఏదో మా టీం అంతా చేస్తున్నారు, దిస్ ఈజ్ మై టీమ్. వీళ్ళంతా చేయడం వల్ల చేస్తున్నాం కానీ అదర్వైజ్ యాజ్ అన్ ఇండివిజువల్ నేనేం ఐఎమ్ ఓన్లీ సూపర్వైజరీ ఆఫీసర్. వీళ్ళు మెయిన్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్, మా లా ఆఫీసర్స్, కోర్టులో పెద్ద పెద్ద అడ్వకేట్లకు కూడా మా ఎదురుగా నిలబడి వాదించే మా న్యాయవాదులు, అదేవిధంగా తమ ఇంటి పని కూడా వదిలేసి తమ కుటుంబ బాధ్యతలను కూడా కొద్దిగా పక్కన పెట్టి ఆహార్నిశము 24 గంటలు ప్రయత్నం చేసిన మా టీం అండి. దిస్ ఈజ్ మై టీమ్. సో ఆల్ ది క్రెడిట్ గోస్ టు దెమ్, నాట్ టు మీ. నేను ఓన్లీ వాళ్ళ రిప్రజెంటేటివ్ అంతే, ఇట్స్ మై టీమ్ అన్నమాట. ఇంకెంతకాలం వర్క్ చేస్తున్నారు సార్ మీ టీం ఈ కేసులకు సంబంధించి? ఆ టీమ్స్ చేస్తారండి, ఎందుకంటే దే హ్యావ్ టు డూ ఇట్ నౌ. టీమ్ ఈజ్ టీమ్ ఉంది, అలాగే వాళ్ళు ఎంతసేపు చేస్తారనేది కొత్త జేడీ వెంకటేష్ గారు, తర్వాత రాబోయే జేడీ గారు వాళ్ళు డిసైడ్ చేస్తారు. సరే ఇంత వర్క్ ప్రెజర్లో ప్రజెంట్ ఉన్న సిస్టమ్ సరిపోతుంది సార్, యాక్ట్స్ కానీ అమెండ్మెంట్ చేయాలంటారు, దీంతో కంట్రోల్ చేయొచ్చంటారు. చట్టాలు ఎక్కువ రావడం అది ఒక ముఖ్యం కాదండి. బేసిక్గా ప్రజల యొక్క మనుషుల్లో ఉన్న భావన, ట్రూత్ఫుల్నెస్, మన సంస్కారము, మన కోరికలు, ఇలాంటివన్నీ. ఇఫ్ యూ కీప్ యువర్ వాంట్స్ ఇన్ కంట్రోల్, ఒక బిల్డింగ్తో సరిపోయి ఒక ఇల్లుతో సరిపోయి పెట్టుకుంటే మన ఉన్న శాలరీతో మనం బతకొచ్చు. మనకు ప్రతి ఒక్కటి కావాలి అనుకుంటే దానికే ఈ కరప్షన్ అనమాట. యూ హ్యావ్ టు కీప్ అవర్ దిస్ థింగ్ ఇన్ లిమిటెడ్. సరే సరే ఇంత వర్క్ ప్రెజర్లో కూడా సిబిఐకి సంబంధించి ఆల్రెడీ ఇప్పుడు ఇంతకుముందు ఓన్లీ ఒక కోర్టు ఉండేదండి మనకు హైదరాబాద్లో, ఇప్పుడు 4 కోర్టులు ఉన్నాయి. అది మెయిన్ కోర్టు, అది దట్ ఈస్ కాల్డ్ ప్రిన్సిపల్ కోర్ట్. ప్రిన్సిపల్ కోర్ట్ తర్వాత 3 అడిషనల్ కోర్ట్స్ ఉన్నాయి. కాబట్టి ప్రతి కోర్టులో 50 మ్యాటర్స్ ఉంటాయి అన్నమాట. సార్ ఈ కేసులు కొన్ని కేసులు ట్రయల్స్ దశకు చేరుకున్నాయి సార్. ఈ 3 ఆర్థిక నేరాలకు సంబంధించిన దగ్గరకు వచ్చాయి, అది మీకు కూడా తెలుసు. దానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏమన్నా కోరుతున్నారా సార్ దీనికి? లేదండి, ఫాస్ట్ ట్రాక్ అంటే ఇప్పుడు సిబిఐ కోర్టులు 4 పెట్టడం వల్ల ఆటోమేటిక్గా ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ అయిపోయాయి. ఇప్పుడు నెంబర్ ఆఫ్ కోర్ట్స్ పెంచడం వల్లనే ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ అండ్ సిబిఐ కోర్టులో డే టు డే ట్రయల్ జరుగుతుంది. ఇప్పుడు సిబిఐ కేసెస్లో ఇప్పుడు డే టు డే ట్రయల్ జరుగుతుంది. దానివల్ల అది ఇట్ ఈస్ ఆల్మోస్ట్ అ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్. సరే ఇంత కేసులు వస్తున్న పరంపరలో మీ సిబ్బంది సరిపోవట్లేని చాలా ఉన్నది కదా? సిబ్బంది సరిపోవడం లేదు, దాని గురించి మేము ఎప్పుడు చేస్తుంటామండి. హెడ్ ఆఫీస్ కూడా మేము మాకు సిబ్బంది ఎక్కువ కావాలని రాయడం జరిగింది. కానీ కొత్త సిబ్బంది వచ్చే వరకు ఉన్న వాళ్ళలోనే మ్యాన్ అవర్స్ పెంచుకొని మేము చేస్తున్నాం. ఇంత వర్క్ ప్రెజర్లో కూడా మీరు దైవభక్తి అనేది ఇంపార్టెంట్ పెట్టుకుంటారు, ప్రతి వీకెండ్స్లో టెంపుల్స్కి వెళ్తుంటారు. అసలు అంటే ఈ హైటెక్ యుగంలో కూడా మీరు వెళ్తుంటారు కదా, దీని గురించి ఏమంటారు? ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు సిబిఐ జేడీ ఏంటి టెంపుల్ రావడం ఏంటి అని ఎవరైనా అనుకుంటారు? అది నేను ఎప్పుడు వెళ్తుంటాను, మీరు కవర్ చేస్తున్నారు ఈ మధ్య, అంతే. అది దానివల్ల డిఫరెన్స్ వచ్చింది. కానీ నేను మొదటి నుంచి వెళ్ళేవాడిని, మీరు ఇప్పుడు కవర్ చేయడం మొదలుపెట్టారు నన్ను. అదేవిధంగా భగవంతుడి దగ్గరికి వెళ్ళి మనం సరెండర్ అవుతాం అన్నమాట. భగవంతుడి దగ్గరికి వెళ్ళడం ఏదో కోరికలు కోరడానికి కాదు, మనం ఏదో సాధించామన్న ఒక భావన వస్తే నీకన్నా చాలా గొప్పవాడిని నేనున్నానని ఆ మనిషి ఉన్నాడు కాబట్టి మనం మళ్ళీ జీరో అయిపోతాం. మన ఈగోలన్నీ తగ్గించుకోవడానికే భగవంతుడి దగ్గరికి వెళ్తాం, ఏదో కోరికలు కోరడానికి కాదు. ఇప్పుడు సార్ మీ డిప్యుటేషన్ పదవీ కాలం పూర్తయి మీరు వెళ్తున్నప్పటికీ, బాధ్యతలు అప్పగించి వెళ్తున్నప్పటికీ మీకు వెళ్ళాలని లేదు, ఈ రాష్ట్ర ప్రజలతో ఇక్కడే ఉండాలని ఉంది అనేది బయట ప్రచారం జరుగుతుంది సార్. మీరే అన్నారు ప్రచారం జరుగుతుంది. అంటే మీరేమంటారు సార్, మీ మనసులో మాట? నాది డ్యూటీ అయిపోయిందండి. 7 years ఈజ్ ఏ డిప్యుటేషన్ పీరియడ్. యాజ్ పర్ రూల్స్ 7 years తర్వాత నేను నా ఉద్యోగ రాష్ట్రమైన నా మహారాష్ట్రకు నేను వెళ్ళాను. సరే ఈ ఆర్సీ 19A సంబంధించి సుప్రీంకోర్టు స్పష్టంగా సెప్టెంబర్ దాకా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేయాలని చెప్పింది. ఈ 4 months మీరు ఇప్పటిదాకా ఈ కేసుకు సంబంధించి దాదాపు 2 yearsగా నేతృత్వం వహిస్తున్నారు. ఈ ఆర్సీ 19A సంబంధించి ఇల్లీగల్ అసెట్స్కి సంబంధించి ఈ 4 months ఇన్వెస్టిగేషన్ ఇంకా కంప్లీట్ అయ్యేదాకా మీరు ఉండొచ్చు కదా అన్న భావన ఉంది. దానికి సంబంధించి మీరేమంటారు? అదే నేను చెప్పానండి, వ్యక్తులు ముఖ్యం కాదు, సిస్టమ్స్ ముఖ్యం. ఎందుకంటే మా ఫైల్స్ ఉంటాయి, దాంట్లో ప్రొసీజర్స్ ఉంటాయి, మా టీం అంతా ఉంది రెడీగా. సో కొత్తగా వచ్చే ఆఫీసర్లను కూడా అందరం వెళ్ళిపోవట్లేదు. సార్ గాలి జనార్దన్ రెడ్డి అరెస్ట్ విషయంలో మీరు వ్యూహాత్మకంగా వ్యవహరించారు, అర్ధరాత్రి పూట పోయి అరెస్ట్ చేశారని జేడీ లక్ష్మీనారాయణ తీసుకొచ్చారని ఒక ఇంపాక్ట్ కనిపించింది రాష్ట్రంలో. సో అంటే ఎలాంటి వ్యూహాన్ని మీడియా ప్రశ్న వ్యూహం మీరే అన్నారు వ్యూహాత్మకంగానే, మేము మటుకు మామూలుగా వెళ్ళి అరెస్ట్ చేసుకొని తీసుకొచ్చాం అంతే. వ్యూహాత్మకమని మీరు రాశారంతే. సార్ సిబిఐ చాలా అవినీతి బయట తీసింది, చాలా కేసుల్లో కొంత చాకచక్యం. కానీ సిబిఐ కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల రాజకీయ నాయకుల చేతుల్లో కీలుబొమ్మగా తయారైందని ఇటీవల కాలంలో
మీ డైరెక్టర్ ఏదైతే సిబిఐ డైరెక్టర్ కూడా ఆయన పైన కూడా ఆరోపణలు వచ్చినాయి. గతంలో రాజీనామా చేసినట్టు అంటే రిటైర్డ్ అయినటువంటి వారు కూడా చెప్పినటువంటి మాట. మీరు ఒక వ్యక్తిగా సిబిఐలో పనిచేసినటువంటి ఒక ప్రొఫెషన్లో ఏం చెప్పదలుచుకుంటారు? నేను నా గురించి నేను సూపర్వైజ్ చేసిన విషయాల గురించి నేను మాట్లాడగలనండి. అలాంటి ఎటువంటివైన ప్రెషర్స్ ఇలాంటివి ఏవి ఖచ్చితంగా లేవు. ప్రొఫెషనల్గా చేయాల్సిన పని మేము చేసాం. ఎస్, ఖచ్చితంగా అండి. నేను చేసిన ప్రతి విషయం కోర్టు దగ్గరికి తీసుకెళ్తాం. దానికి మా సాక్ష్యాలన్నీ వాళ్ళ ముందు ఉంచుతాం అన్నమాట. సార్, సిబ్బంది సహకారం ఎలా ఉంది సార్? మీ సిబ్బంది సహకారం డిఐజీ వెంకటేష్ గారితో పాటు ఆల్ ఓవర్ సిబ్బంది. మా సిబ్బంది సహకారం బ్రహ్మాండంగా ఉందండి. ఎందుకంటే మా చిన్న పనిచేసే మా చిన్న స్వీపర్ కానీ అటెండెంట్ కానీ వీళ్ళు కూడా వాళ్ళ వంతు మన కర్తవ్యమని వాళ్ళు కూడా రాత్రి 8-10 వరకు ఉండి కూడా మమ్మల్ని ఇట్స్ టీమ్ వాళ్ళ ఐడియాస్ మీరు ఫాలో అయ్యేవారా? అంటే ఒక వ్యక్తిని రేపు అరెస్ట్ చేస్తున్నాం అంటే వాళ్ళ ఐడియాస్ మీకు చెప్పేవారా? మీరు ఐడియాస్ ఫాలో మేము ఇట్స్ ఓపెన్ డిస్కషన్ అండి. జనరల్గా నేను నా టీంతో ఎప్పుడూ ఆలోచిస్తాం. టీంతో ఆలోచించి ఏం చేయాలన్నది డిసైడ్ చేసుకొని దాని ప్రకారంగా చేసుకోండి. ఇట్స్ మా టీమ్ డెసిషన్. అంటే నీడ్ టు నో బేసిస్ అండి. నీడ్ టు నో బేసిస్ అంటాం దీన్ని. ఎవరికి ఎంతవరకు తెలియాలో అంతవరకు తెలుసుకోవాలన్నది విషయం. సిబిఐ అనేది ఒక పంజరంలో చిలుక లాంటిది అని చెప్పి కామెంట్స్ వచ్చాయి. అంటే సుప్రీంకోర్టు కూడా చెప్పింది. దాని గురించి డెసిషన్స్ తీసుకుంటున్నారండి. దాంట్లో దాన్ని ఎలా ఇంప్రూవ్ చేయాలన్నది మినిస్టర్స్ ఒక కమిటీ కూడా ఫామ్ అయింది. ఐ థింక్ నెక్స్ట్ మంత్ లోపల సుప్రీంకోర్టు వారు కూడా వాళ్ళ రిపోర్ట్ను కూడా అడగడం జరిగింది అనమాట. దాని ప్రకారం 7 సంవత్సరాలు మీకు పనిచేస్తారు కాబట్టి మీరు ఏమని చెప్పదలుచుకుంటారు? నిజంగా పంజరంలో చిలుక లాంటిదేనా? అలా ఎప్పుడు నాకైతే ఎప్పుడు ఎలా ఫీలింగ్ అయితే నాకైతే రాలేదండి. సార్, ఇంత కీలకమైన విషయాల్లో సహకరించిన మీ టీం దాదాపు 10 గంటల కన్నా ఎక్కువ పనిచేశారు కాబట్టి వాళ్ళకి ఏమైనా ఇంక్రిమెంట్స్ లాంటివి ఏమైనా మీరు ప్రపోజ్ చేశారు గవర్నమెంట్? జనరల్గా వాళ్ళకు రివార్డ్స్, తర్వాత వచ్చేసి మెడల్స్, ఇలాంటి ప్రపోజల్స్ కూడా పంపిస్తుంటాం వాళ్ళకి కూడా. కొంతమంది మా టీం మెంబర్స్ కూడా ఈ మెడల్స్ ఇవి రావడం జరిగింది. సార్, ఇక్కడ రాకముందు ఇక్కడ నుంచి వెళ్ళటం మీ అవుట్లుక్ ప్లాన్ చేంజ్ ఉందా సార్? ఇక్కడ ఇన్ని కేసులు సిస్టమ్ నుంచి దగ్గరగా అబ్జర్వ్ చేశారు కదా, మీ అవుట్లుక్ ప్లాన్ చేంజ్ చేస్తుంది ఉదాహరణ మాకు అంటే సొసైటీని చూసే విధానాలు? అదే లేదంటే సొసైటీలో చాలా మార్పులు రావాల్సిన అవసరం ఉందని అనిపిస్తుంది. సొసైటీలో మార్పులు రావాలి. అవినీతి అన్నది ఒక పెద్ద మన అభివృద్ధికి ఒక ఆటంకం అన్న భావన ప్రతి ఒక్కరిలో కలగాలన్నది మా దాన్ని బట్టి వాళ్ళ ప్రవర్తనలోను వాళ్ళ డెసిషన్ మేకింగ్లోను డిఫరెన్స్ వస్తే బాగుంటుందన్నది నా యాజ్ ఎ పర్సనల్ ఇండివిజువల్ ఆఫీసర్ నా ఒపీనియన్. సార్, చాలా రోజులుగా మిమ్మల్ని ప్రజలకు దగ్గరగా తీసుకెళ్ళగలిగాం మేము. మీరు అవునన్నా కాదన్నా అది నిజం. మీరు ఒప్పుకోకపోయినా మీ మనసు అంగీకరిస్తుంది. ఎప్పుడైనా మా కథనాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టినాయి? మళ్ళీ మాట్లాడుతున్నాను. లేదండి, నాకు పెద్ద టీవీ చూసే టైం కూడా పెద్ద నేను ఎప్పుడప్పుడు చూస్తుంటాను అంతేగాని మా పిల్లలు చూసేది చెప్తుంటారు. అదర్వైజ్ పర్సనల్గా కొన్ని ఎప్పుడప్పుడు చూస్తుంటాను. అదే చెప్పాను కదండి, నేను మీడియా నుంచి కూడా చాలా ఇన్ఫర్మేషన్ నేను తీసుకున్నానని చెప్పాను. మీరు కూడా చాలా ఇన్ఫర్మేషన్ నాకు ప్రొవైడ్ చేశారు ఈ ఇన్వెస్టిగేషన్స్ ముందుకు వెళ్ళడం. యాజ్ అన్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎలా ఉంటుందంటే ఒక రాడార్ లాగా ఉంటుందండి. అది యాంటెనా, చాలా సిగ్నల్స్ వస్తుంటాయి చాలా చోట్ల నుంచి. కాబట్టి ఆ సిగ్నల్స్ని పట్టుకొని ఆ సిగ్నల్స్లో ఏ సిగ్నల్స్ను తీసుకొని మనం పనిచేయాలన్నది కూడా రాడార్, ఆ యాంటెనా ఒక కర్తవ్యం. కాబట్టి యాజ్ అన్ ఇన్వెస్టిగేటింగ్ అంటే నా యాంటెనాలో వచ్చిన మీ సిగ్నల్స్ కూడా తీసుకొని వాటిని కూడా మా ఇన్వెస్టిగేషన్లో పొందుపరచడం జరిగింది చాలాసార్లు. సిగ్నల్ సరిపోతుందండి, దానికి ఫోన్ ట్యాపింగ్ అవసరం లేదు. సార్, సిబిఐ ఢిల్లీ నుంచి ఎప్పుడైనా ప్రెజర్స్ ఉన్నాయి అంటే వీళ్ళని అరెస్ట్ చేయండి, వీళ్ళని అరెస్ట్ చేయొద్దు అని చెప్పి, లేకుంటే వీళ్ళ మీద కేసు పెట్టండి, వీళ్ళని అలా ఇప్పుడు చేర్చండి అని చెప్పి? ఎందుకంటే మాది మొత్తం ఫైల్ మీద నడుస్తుందండి. సిబిఐలో మొత్తం విషయాలు ఇన్ రైటింగ్ జరుగుతాయి. నా ఒపీనియన్లు నేను నిక్కచ్చిగా నా ఫైల్లో నేను వెల్లడించగలను. వెంకటేష్ గారు ఏం రాయాలనుకుంటే ఆయన రాయగలరు. ఆయన మీద నేను ఒప్పుకుంటే నేను రాయగలను, నేను ఒప్పుకోకుంటే కూడా నేను రాయగలను. నా నిర్ణయాలను మా డైరెక్టర్ గారు ఒప్పుకోవచ్చు, ఒప్పుకోవచ్చు. ఇది సిస్టమ్, అది ఒక సిబిఐ మాన్యువల్ ప్రకారం జరిగే ప్రక్రియ. కాబట్టి ఏది ఇక్కడ ఓవరాల్గా డిస్కషన్స్ ఉండవు. ఎనీథింగ్ వీ వాంట్ టు ఎక్స్ప్రెస్ వీల్ పుట్ ఇట్ ఇన్ రైటింగ్. అంటే గవర్నమెంట్ ప్రెజర్ ఉంటుందని చెప్పి కొంత వాదనండి, మీరే అన్నారు వాదన. నేను చెప్తున్నాను, యాజ్ ఫార్ యాజ్ ఐఎమ్ కన్సర్న్డ్ ఆర్ మై టీమ్ ఈస్ కన్సర్న్డ్ దెర్ వాజ్ నో ప్రెషర్ లైక్ దట్. అలాంటి ప్రెషర్ ఎప్పుడు లేదు. చాలా రోజులుగా వెంకటేష్ గారికి ఒక అలవాటు అయ్యారు సార్, మేము ఏది అడిగినా జేడీ గారిని అడగండి అని. ఇప్పుడు మీరు రిలీవ్ అయ్యారు కదా సార్, మీరు రిలీవ్ అయ్యి ఛార్జ్ ఇచ్చారు కదా, మళ్ళీ అదే ఊతపదం అవుతుంది. ఎందుకంటే ఆ హైరార్కీలో నిర్ణయించబడిన విషయం అన్నమాట. మీతో మాట్లాడడానికి జనరల్గా మా సర్క్యులర్ ప్రకారం జేడీ ఈజ్ ది కాంపిటెంట్ అథారిటీ. ఇప్పటిదాకా మేము కూడా దాన్ని పాటించాం. కాబట్టి ఆయన ఇప్పుడు జేడీ అయ్యారు కాబట్టి నీడ్ టు నో బేసిస్ ఏ విధమైన అవసరం ఉన్నా కూడా మీరు మిమ్మల్ని ఖచ్చితంగా ఇన్ఫార్మ్ చేస్తారు ప్రెస్ నోట్స్ ద్వారా, విషయాల ద్వారా ఖచ్చితంగా.
ఓకే అండి. ఏమండి ఆయన అరుణాచలం గారు ఆయన ఫారిన్కి విజిట్కి వెళ్ళారండి. ఆయన 17th వస్తున్నారు అనుకుంటా. ఆయన వచ్చాక వెంకటేష్ గారు ఆయనకి ఛార్జ్ హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఇది మీ జాయింట్ డైరెక్టర్గా ఇచ్చారండి ఇక్కడ, జాయింట్ డైరెక్టర్గా. జనరల్గా ఏమవుతుందంటే ఇంతకుముందు డిఐజీగా ఉండేది, తర్వాత రీఆర్గనైజేషన్ జరిగింది. దాన్ని అప్పుడు అప్గ్రేడ్ చేసి ప్రతి రెండు రాజ్య స్టేట్స్కి ఒక జాయింట్ డైరెక్టర్గా పెట్టారు. ఐజీ స్థాయిగా ఉండాలి, ఆర్ అడిషనల్ ఛార్జ్ కూడా ఎవరైనా డిఐజీ స్థాయిలో కూడా ఉండొచ్చు. ఫైనల్గా మీరు ఏం చెప్తారు సార్ మీడియాకు, రాష్ట్ర ప్రజలకు, మీ సొంత గడ్డకు? బేసిక్గా ఏంటంటే అండి, బేసిక్గా ప్రజలలో మంచి భావనలు కలిగించడానికి మీరు ప్రయత్నించమని నా విజ్ఞప్తి అండి. కాబట్టి ఏంటంటే ఎక్కువగా ఈ చెడు విషయాలు ఇలాంటివి ఎక్కువ చూపించకుండా, ఎస్పెషలీ యువతరానికి మంచి విషయాలు, తర్వాత వచ్చేసి వాళ్ళ బాధ్యతలను, వాళ్ళ తల్లిదండ్రుల పట్ల, గురువుల పట్ల, సమాజం పట్ల వాళ్ళకున్న బాధ్యతలను గుర్తు చేస్తూ మీరు పదే పదే వాళ్ళకు కనుక గుర్తు చేయగలిగితే ఖచ్చితంగా మంచి సమాజాన్ని మనం నిర్మాణం చేయగలన్నది నా భావన. సార్, ఆంధ్రప్రదేశ్ ఏపీలో ఉన్న మీడియా మీద మీ ఒపీనియన్? మీడియా ఇట్స్ క్వైట్ యాక్టివ్ మీడియా అండి. ఇక్కడ ఇట్స్ వెరీ వెరీ యాక్టివ్ మీడియా. మీరు యాక్టివ్ మీడియా అని నేను అంటాను, మీరు ఏమనుకుంటారు నాకు తెలియదు, కానీ నా ఒపీనియన్ మటుకు ఇట్స్ అన్ యాక్టివ్ మీడియా అని. కానీ ఈ యాక్టివ్ మీడియాని ఒక పాజిటివిటీ దిశగా మనం తీసుకెళ్ళగలిగితే అది చాలా అద్భుతంగా ఉంటుందండి. ఎందుకంటే మీది చాలా పవర్ఫుల్ మీడియం. ఎందుకంటే మీరు చెప్తే ప్రజలు నమ్ముతారు. కాబట్టి ఆ ప్రజల నమ్మకాల్ని కనుక మనం నిజాలతో మనం నమ్మించగలిగితే ప్రజల్ని, వాళ్ళ ఆలోచన సరళి, ఆ విధంగా వాళ్ళ బిహేవియరు, తర్వాత వర్తన, వీటిలో కనుక మనం పరివర్తన తీసుకురాగలిగితే అది మీరే తీసుకురాగలరు. కాబట్టి ఆ విధంగా మీరంతా కలిసి కృషి చేయగలిగితే ఒక మంచి సమాజాన్ని మనం నిర్మాణం చేయొచ్చండి. ఆ సమాజం నిర్మాణం అయినప్పుడు మీరు ఇలా సిబిఐ అధికారులతో ఇంటర్వ్యూలు తీసుకోవాల్సిన అవసరం మీకు రాదు. సార్, ఆజాద్ ఎన్కౌంటర్ సంబంధించి మీ తోటి అధికారులపైన విచారణ జరుపుతున్నప్పుడు అంటే మీరు ఫీల్ అయ్యారు, అంటే మా తోటి అధికారులు వీళ్ళపైన కూడా విచారణ జరుపుతున్నాము? ఇదేంటి ఎలా ఉంటుందంటే అండి, మా జాబ్ అంటే వీ హ్యావ్ టు డూ అవర్ డ్యూటీ. కర్మయోగం అంటారు దీన్ని. భగవద్గీత చదివితే మీరు ఇట్స్ ఎ కర్మయోగం. ఆ పని చేయాలి. అర్జునుడికి కూడా ఇదే అనుమానం వచ్చింది, నా బంధువులు ఉన్నారు, నా గురువులు ఉన్నారు, వీళ్ళతో నేను యుద్ధం ఎలా చేయగలను. అందుకనే కృష్ణుడు దాంట్లో ఉపదేశించింది అంటే కర్మయోగం. యూ హ్యావ్ టు డూ ఇట్, అంతే. చేయాలి. ఇట్స్ ఎ కర్మయోగం. అదేవిధంగా మేము కూడా చేయడం జరిగింది. మీరు వివేకానందం ఎక్కువ నమ్ముతారు సార్? నమ్మడం అందుకే వివేకానంద ఆయన ఒక మహానుభావుడు అండి. మన దేశంలో జన్మించిన ఒక మహానుభావుడు ఆయన ఒక పుస్తకం, ఒక పేజీ, ఒక కొటేషన్ చదివితే ఎంత స్ఫూర్తి కలుగుతుందంటే ప్రతి ఒక్కరికి స్ఫూర్తి కలగాల్సిన ఒక మహానుభావుడు ఆయన. కాబట్టి ఖచ్చితంగా ఆయన స్ఫూర్తిని తీసుకోవడం, ఒక 100 మంది మెరికల్ లాంటి యువకులు నాకు ఇవ్వండి, ఒక రాత్రిలో దేశాన్ని మారుస్తానన్నాడు ఆయన. గురుకుల పాఠశాల ఎప్పుడు పెట్టాలనుకుంటున్నారు సార్? మొదలైంది, నా ప్రక్రియ జరుగుతుందని చూస్తున్నాను. ఎక్కడ సూటబుల్ దాని గురించి నా బ్లూ ప్రింట్ నేను తయారు చేసుకుంటున్నాను. రాజధానిలో చూస్తున్నారా, స్టేట్లో? ఎక్కడైనా అండి, మే నాట్ బి ఇన్ ది స్టేట్ ఆల్సో, ఎక్కడైనా. సార్, మీరు ఐపీఎస్ ఆఫీసర్ అయ్యారు, మీ పిల్లల్ని ఏం చేయాలనుకుంటున్నారు సార్? మా పిల్లలు ఏంటంటే వాళ్ళు చదువుకున్నారు, వాళ్ళ భావనల మీద నేను ఎప్పుడు రుద్దను. మంచిదేంటో చెడేదేంటో వాళ్ళకి చెప్తుంటాను యాజ్ ఏ ఫాదర్. నిర్ణయాలు తీసుకునే ఫ్రీడమ్ వాళ్ళకి ఎప్పుడు ఉంటుందన్నమాట. ఏది మంచి ఏది చెడు యాజ్ ఎ ఫాదర్ చెప్పడం నా కర్తవ్యం. సార్, మీరు సినిమాలు చూస్తారా? ఒకరి సినిమాలు చూస్తే మీ అభిమాన హీరో ఎవరు? సార్, మీ టీంతో పాటు సైమల్టేనియస్గా దాదాపు మేము కూడా ఇన్వెస్టిగేషన్లో పార్ట్ అయ్యాం సార్. సో పోతా మా అందరితో ఒక చిన్న ఫోటో సార్. ఖచ్చితంగా అండి. డెఫినెట్లీ. సినిమాల పేరు తీయగానే ఎందుకు సార్ చిరునవ్వు నవ్వుతున్నారు? ఏమండి, సినిమాల పేరు తీయగానే సార్ నవ్వుతున్నారు? మీరు చిన్నప్పుడైనా ఎప్పుడైనా సినిమాలు చూసి ఉంటారు కదా సార్. నిజంగా ఎవరో ఒకరు అభిమాన హీరో ఉంటారు కదా, లేకుంటే అభిమాన హీరోయిన్ ఎవరో ఒకరు ఉంటారు కదా. నేను ఐ లైక్ కమల్ హాసన్ మూవీస్ అండి. ఐ లైక్ కమల్ హాసన్ మూవీస్. ఈ క్రియేట్స్ ఎ గుడ్ దిస్ థింగ్. ఆయన వెరైటీ ఇది ఉంటుంది అనమాట. యాజ్ అన్ ఇండివిజువల్ ఐ లైక్ హిస్ మూవీస్. అంటే లాస్ట్ ఫిల్మ్ ఏం సార్, విశ్వర్ ఫోన్ చూసారా? అది నేను చూడలేకపోయానండి. అంటే ఇప్పుడు ఇక్కడ 2 సంవత్సరాలు ఏమైనా ఫిల్మ్ చూసారా సార్? 2 yearsలో, ఎందుకంటే బిజీ షెడ్యూల్ కదా. నేను చూడడం అది జరుగుతుంటుంది. నేను ఫ్యామిలీస్తో పాటు వెళ్తుంటాం, చూస్తుంటాం సినిమాని. బట్ సినిమాలాగా వదిలేస్తాను, దాని గురించి పెద్ద డిస్కస్ చేయను ఎక్కువ. సార్, పాలిటిక్స్లోకి వచ్చే అవకాశం అయితే లేదు సార్?
నేను నాకు ఒక ఇదండి, నేను నా టెన్యూర్ అయిపోయింది, నేను మహారాష్ట్రకు మళ్ళీ పోలీస్ అధికారిగా వెళ్తున్నానండి రిటర్న్. సార్ మొత్తం మీద మీడియాకు మీరు మ్యాక్సిమం అంటే తగ్గ సమాచారం ఇచ్చారు. ఇప్పుడు వెంకటేష్ గారు అంటే కొంచెం ముద్దు స్వభావంలా కనిపిస్తున్నారు. ఆయన రేపు మాకు ఎలాంటి సమాచారం ఇస్తారు సార్? రేపటి నుంచి ఇస్తారా? మీరే అన్నారు రేపటి నుంచి ఎలా ఇస్తారు, సో రేపటి నుంచి ఆయన ఇవ్వడం మొదలు పెడతారా? రైట్ అండి.